చూపి కోడిపిల్ల పెద్ద కోడిపిల్ల అండి. పెద్ద కోడిపిల్ల రోజు చూపిస్తాను. అద్దుగో రారా పెద్ద కోడిపిల్ల. ఏ పేరు పియంగాడు. ఇంకోటి లేదండి. ఇంకో దానికి చెప్పాక నేను చెప్పానుగా ఎలుకలు ఉన్నాయి తినేస్తున్నాయి అని చెప్పని దాన్ని కూడా పట్టేసేయండి. మొత్తం 3 కోడిపిల్లలు, మళ్ళీ ఇంకా 4 కోడిపిల్లలు వచ్చి అవేవి మిగలలేదు. లేచింది వచ్చేసింది. దీనికి ఇష్టమైన కియ్యంగాడు అక్కడ ఉన్నాడు. 2 కోడిపిల్లలు 2 కోడిపిల్లలు లేవు కదమ్మా. ఇంకొకటి లేదు. దాని జోలికి వస్తే ఇది అసలు ఊరుకోదండి. మా పాప పియంగాడు అంటే చాలా ఇష్టం. బాగా ఏడ్చేసింది కోడిపిల్ల కోసం. ఒకటే ఉంది. పిల్లు ఎలుకలు నుంచి అదే భయం వేస్తుంది. దీన్ని కూడా వదట్లేదు. దీన్ని కూడా పరిగెట్టిస్తున్నాయి. ఇదే ఇంక ఇంట్లో తిరుగుతుంది. ఇంకా అంతే కదా తల్లి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాకు ఉండేది. అలాగే వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలు. అయ్యో ఉరికించి మాకు చూడమ్మా. మా పాప చూడండి అలా మాసం చేస్తుందా. చెప్పేది వాళ్ళు కాదు చాయ్ ఎందుకు తినడానికా? ఇయ్యంతాము అలాగా. ఈ పాక ఈ పాక ఈ పాక మేము ఒక పక్కే రుద్దుతాం. ఈ పాక తిప్పు. మేము ఒక పక్కే రుద్దుతాం. మా అక్క 10 రూపాయలు పెట్టి టీ తెప్పించుకుంది. అంటే మేము ఇంట్లో టీ తాగమండి. ఇంకో మా పెద్దక్క ఒకటి తాగిద్ది. మా పెద్దక్క మా పాప. అమ్మ కూడా తాగిద్దే. అదే అమ్మను పెద్దక్క పాప తాగిద్ది. కాబట్టి 10 రూపాయలు టీ తెప్పిస్తాం సరిపోద్ది. మేము చాయ్ కాయం ఇంట్లో ఎక్కువగా. ఎప్పుడైనా కాదు అందుతుంది అనుకుంటే పెద్ద ఎత్తున చాయ్ పెడతా లేకపోతే లేదు. ఇప్పుడు మా పాప టీ తాగుతుంది కాబట్టి మొంగడుపు అని చెప్పింది అమ్మ. అందుకే మొంగడుపు. అగో మాట్లాడుతున్నా ఏం చెప్తుందా. మా పాప మంచి కుదరట్లేండి. మా అక్కే రంగంలో దిగిందండి. మా పాప కడుగుతుంది. ఇప్పుడు తినడానికి వీలు ఉండదుగా. ఇలాగ ఇలా కలుపుకోవాలి. దాంట్లో పళ్ళు రుద్దుకోయాలంటే ఈ టీ నేను రుద్దుకుంటా. మంచి కడిగి పూతనలా ఇవి వచ్చిన చాయ్ తాగు. మా పాప మొంగ చేస్తుందండి. ఇది చూడేదారి హాయ్ చెప్తా. చల్లారిపోయింది తాగు. పెద్దమ్మక ఎందుకు తాగింది పెద్దమ్మ. సరే ఉంచుకో. వాళ్ళు ఎక్కడ పెట్టావా? బండి మీద పెట్టావా? వాళ్ళ పెద్దమ్మ కంటండి టీ పక్కన పెట్టింది మా పాప. అబ్బో మా అలా పెడతారు ఎవరైనా. జాగ్రత్త. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవ విలేజ్ని ప్రోత్సహించండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ మీ. ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. అందులో ఉల్లిపాయలు పెట్టాలి. అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు కూడా. అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు అండ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి. సరిపడా ఉప్పు, పసుపు కూడా సరిపడా. మా పాప అన్నం అసలు తినట్లేదు. అందుకే నేను టమాటా కూర వండుతున్నాను. తర్వాత చెప్తాను ఏం చేస్తాను. ఏంటది? కారం వేస్తున్నాను. ఎక్కువ కాదా? ఎక్కువ కాదు, అన్నంలో కలపాలి కదా. ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర అయిపోయిందండి. దీనికి వేసుకుంటున్నాను. టమాటా కర్రీ అయిపోయిందా? ఇదో టమాటా కూర అయిపోయింది. సరే ఇది కూడా టమాటా కూర సూపర్ ఉందండి. తినే అనిపిస్తుంది. చాలా బాగుండింది మా చెల్లి. శనగపిండి కలుపుకుంటున్నాను. నేను శనగపిండి అండి. దేనికి బుజ్జ? అంటే పాప అన్నం తినట్లేదు కదా, పాప కోసమని బజ్జీలాగా అన్నం ముద్ద టమాటా కూరతో అన్నం ముద్ద చేసేసి పచ్చిమిరకాయ బదులు అన్నం ముద్ద పెట్టి బజ్జీ చేస్తాను అనమాట. అప్పుడు పిల్లలు తినే ఛాన్స్ ఉంది కదా. ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. మా చెల్లి ఇదే ఫస్ట్ టైం అండి వండేది. ట్రై చేస్తున్నాం మా పాప కోసం. కొత్తగా వెరైటీగా వేస్తున్నాను. సరిపడా కొత్తగా వెరైటీగా ఉంటుందని ట్రై చేస్తున్నాం. మా పాపకి నచ్చిద్దని చూద్దాం మరి తినిద్దు లేదో. అయిపోయిందా బుజ్జ? అయిపోయాక కలిపేసాను పిండి. అమ్మ చెప్పింది బజ్జీల పిండి వచ్చిందో కలపడం రాలేదో చూడాలంటే ఇట్లా పెట్టి చూడాలంటే ఇలా వస్తే
బజ్జీల పిండి కలిపినట్టే అంటారు. ఓకేనా? సరే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అన్నం కూర కలుపుకుందాం. సరేలే. ఇది రాత్రి మిగిలిపోయిన సద్దన్నం అండి. ఇది సద్దన్నం కదా. ఫస్ట్ బాగా తీసుకుంటున్నాను, అది మంచిగా కలుపుతున్నాను. గట్లగా ఉంది కదా. అన్నం మొత్తం చిచ్చిపేస్తుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస A1 విలేజ్ని. మమ్మల్ని ప్రోత్సహించండి. ఇలాగే మీ సపోర్ట్ నేను కోరుతున్నాను. అలాగే వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కూరనా? టమాటా కూర వండాను కదా, ఆ టమాటా కూర అన్నంలో వేసుకుంటున్నాను. ఇంకోండి రైస్లోకి వేసేస్తామాట కూర అంతా. కూర మొత్తం వేయట్లేదా? లేదు, సరిపడా వేసుకుంటున్నాం. మనం మామూలుగా ఎలాగైతే అన్నం వేయటం ఎలా కలుపుకుంటాం అలాగే. అవునా? ఇంకోండి ఇంకా కూర ఉంది, దానికి ఎంత కావాలో రైస్కి అంతవరకు కలుపుతుంది. అన్నాన్ని అలా కలుపుతుంది ఏంటి అని అనుకోవద్దు, ఎందుకంటే మేము చెప్పింది కదా లడ్డూలు చేయాలి, లడ్డు చేయాలి కదా, అందుకని అన్నాన్ని అలా కలుపుతుంది అనమాట. విజయ సద్దనం కదా, ఎన్ని గంటల వరకు ఉంటుంది అంటావు బజ్జీలు వేస్తాయి? బజ్జీలు వస్తానా? నాకు తెలియదు ఎన్ని గంటలు. ఫస్ట్ టైం కాబట్టి ట్రై చేస్తున్నాం కాబట్టి చూడాలి ఎన్ని గంటల వరకు ఉంటుంది. అప్పుడు దాకా మేము తినకుండా ఉంటే పర్లేదు, ముందు మేము తినేస్తాం కదండి. అందుకే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస A1 విలేజ్ని. మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే వీడియో స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఇదిగోండి ఇలా ముద్ద ఇలాగా కలుపుకుంటున్నాను. ముద్దలు చేసి పక్కన పెట్టేసుకుంటా. ఇదిగోండి మొత్తంగా ఇలా చేసిన లడ్లన్నీ బాగా వచ్చినాయండి లడ్లు. అన్నం ముద్దలు కదా, అన్నం ముద్దలు ఇలా చేసాను. ఒకటే సైజు చేయలేదండి, మీడియం సైజు, అలాగే పెద్దగా కొంచెం చిన్నగా వచ్చింది అన్నమాట. సరే, నెక్స్ట్ ఏంటి బిజ్జా? ఇట్లతో బొండాలు వేయటమే. నూనె పోసుకుంటామండి ఫ్రైకి. నేను ముందే శనగపిండి కలిపెట్టుకొని చెప్పాను కదా, దాంట్లో ఈ లడ్డూని కలిపేస్తున్నాను. కలిపేస్తున్నావా, ముంచుతున్నావా? ముంచుతున్నాను. ముంచుతుందండి, బజ్జీ పిండి కదా, దాంట్లో ముంచుతుంది బజ్జీ లాగా వేయటానికి. ఓ ఇవ్వండి, ఇట్లా ముంచేస్తున్నాను నేను. ఓ దగ్గరే పడుతున్నాయి కదా, కొద్ది దూరంగా అయ్యి. ఇటు సైడ్ అయినా దగ్గరికి వెళ్ళిందే, వెళ్ళిపోతున్నాయి అనుకుంటుంది. మన చెడుతో తిప్పుతున్నట్లు ఫ్రై అయిపోయినాయి ఇంకా. అప్పుడే మాది అవతల ఫ్రై అయిపోయినట్టుంది. అవి ముందేస్తాం కదండి, అందుకని అవి ఫ్రై అవుతున్నాయి. అందుకే అన్నం ఇందులో ఇంకా ఎగ్ బజ్జీ లాగా ఉంది చూడ్డానికి. అవునా? కానీ టమాటా రైస్ బజ్జీ అండి ఇది వచ్చేసి. అంతేనా? అంతే, టమాటా రైస్ బజ్జీ. మర్చిపోయానండి, నేను తినే సోడా వేయలేదా? సరే, గట్టుకుంటే మెత్తకుంటే చూడండి, తినే సోడా వేయలేదు. అంటే తినే సోడా ఎంత కొద్దిగా ఉబ్బుతాయి కదా, అదేం వేయలేదు కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటే చూడాలి. అయిపోయినాయండి, తీసేస్తున్నాం. మాకు జల్లు సెట్ లేదండి, ఇదే ఉంది కాబట్టి మేము దీంతో చేస్తున్నాం. అది కొద్దిగా ఆగాలండి, అది కొద్దిగా ఆగాలండి. లాస్ట్ చేసాం కదా, అది ఆగలేదు. ఇదిగోండి సారీ, ఇవి ఎగ్గి బజ్జీ కావు, బూరెలు కావు, టమాటా రైస్ బజ్జీలండి. నెక్స్ట్ వాయికి వేస్తుందండి, చిన్న గిన్నె కదండి, ఎక్కువ పట్టట్లేదు. ఇవేంటి? ఇవా శనగపిండి లాస్ట్ కొంచెం మిగిలింది, అయితే అన్నం ఉంది కదా, ఆ అన్నం అందులో వేసేసి కలిపేసి ఇట్లా బోండాలు వేసేసాను. చూడండి, కొద్దిగా శనగపిండి మిగిలిందని చెప్పని అన్నం తీసుకొని దాంట్లో కలిపేసి మళ్ళీ బోండాలు వేసిందండి. ఇవి ఇలా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయండి. ఈ పునుగులాగా బజ్జీలాగా ఉంటుంది అలా. ఇదిగోండి బాగా వచ్చినాయి టమాటా బజ్జీలు. అలాగే ఇవి కూర మిగిలిందన్నాం కదా, ఇవి టమాటా బజ్జీలు, టమాటా రైస్ బజ్జీలు, సారీ టమాటా రైస్ బజ్జీలు అండి. ఇదిగోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస A1 విలేజ్ని. ప్రోత్సహించండి, మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. అలాగే వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు ప్లీజ్. ఎలా వచ్చినాయి చూపిస్తాను చూడండి. వావ్, భలే ఉన్నాయి బుజ్జా. నంచుకొని కూడా తినచ్చు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేల మీద కూర్చోడం మాకు అలవాటు ఏంటి, ఇదేం కొత్త ఏం కాదు. ఇవ్వండి, నేను కూర కలిపాను కదా, ఇది పెడుతున్నాను ఇప్పుడు ఈ బజ్జీని.
చింతలి ఎలా ఉంది? అందుకే ఊస్తాను. నీకోసం చేసిందమ్మా అమ్మ, నువ్వు బూదినట్లే కదా అందుకని జాగ్రత్త. ఎట్లా ఉందమ్మా? నా వల్లని మధ్యలో ఇదిగోండి కూర కూడా కాంబినేషన్ కలిపి పెట్టింది కా, అందుకే కొద్దిగా మంట వచ్చింది. కూరలో కొంచెం కారం ఎక్కువైందండి, అందుకే మంటగా ఉంది. పాప తినలేకపోయింది. ఇగో ఇవి కూర ఏం కలపలేదు, మామూలు ఉత్తాన్నంతో పెట్టాను. అది కాదు, ఇప్పుడు కూర లేకుండా పెట్టు, ఇప్పుడు తింటది. ఇగో కూర లేకుండా ఎలా ఉంది తల్లి? బాగుంది ఇప్పుడు? నోటితో చెప్పాలి ఎంత బాగుందో. అంత బాగుంది. పేరు చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మామ్స్.